నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ ఈవేళ అరెస్ట్ అయినాడు. ఈ మధ్య పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అంటే ప్రీమియర్ షో సందర్భంగా ఆయన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు పోయినాడు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడినాడు. నష్టపరిహారంగా 25 లక్షల రూపాయలను బన్నీ ప్రకటించినాడు. అట్లే వాళ్ళ అబ్బాయి వైద్య ఖర్చులకు తానే పెట్టుకుంటానని, ఎంతైనా సరే ఇబ్బంది లేదని ఆయన ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మృతిపై ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసినాడు. ఆ ఇష్యూలో ఆ థియేటర్ మేనేజర్తో పాటు ఓనర్తో పాటు ఇతరత్ర సిబ్బందిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ పరంపరలో ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను కూడా వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేసినారు. ఈ అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధానంగా ఈ అరెస్టు వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. నేనైతే నమ్ముతున్నా దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉండరని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ, అంత చిల్లర చేష్టలు చేయాల్సిన అవసరం కానీ ఆయనకు లేదు. మరి అసలు రాజకీయంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేని అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చింది? ఏం లేదు కదా. ఆయన తెలంగాణలో సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఎవరు పాపం మృతి చెందింది ఒక తల్లి. దానికి బాధపడినారు, అది జరిగిపోయింది. ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది ఇందులో. ఎందుకంటే ఏదైనా కొంత రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఎవరు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని నేనైతే అనుకోను. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇవన్నీ చాలా మాటలు వింటా అంటాం. చట్టం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకోపోదు. చేసుకోకుండా అడ్డుకునే శక్తులు చాలా ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకునేటట్లయితే ఈ దేశంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇలాంటి అరాచకాలు ఇంకోటి జరగవు. మన రాజకీయ వ్యవస్థనే ఎట్లా ఉందంటే, మన పాలకులే చెప్తున్నారు కదా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని. అట్లాంటప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని మనం ఎట్లా అనుకుంటాము? మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ గారు సతీమణి లక్ష్మీ పార్వతి గారు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆరోపణలు చేసినారు. ఇప్పుడు ఒక నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తము ప్రపంచమంతా తిరిగి వచ్చాదంట. అట్లుంది పరిస్థితి. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు గత కొంతకాలంగా అల్లు అర్జున్ను ఓన్ చేసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కూడా ఆయనకు మద్దతు తెలిపినారు. నేను బలంగా ఒకటైతే నమ్ముతున్నా, ఏంటంటే ఈ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండరని. ఎందుకంటున్నానంటే ఈ మధ్య పుష్ప రిలీజ్ ఆ సందర్భంలో టికెట్ రేట్ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా జీవో జారీ చేసింది. మరి అల్లు అర్జున్ పైన వ్యతిరేకత ఉంటే ప్రభుత్వానికి టికెట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇస్తుంది? టికెట్లు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చినందుకు సభావేదికగా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అల్లు అర్జున్ గారు శుభాకాంక్షలు చెప్పినారు. మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే నేను చెప్పేది, ఈ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండరు, కానీ ఆయన ఉన్నారనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది.